విజయవాడ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ అజిత్ సింగ్ నగర్ స్టేడియం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, 30 డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి, ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ ఎస్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ టి ఉమారాణి, సత్యనారాయణపురం, వన్ టౌన్, భవానీపురం, రామవరపాడు, పడమట బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అలరించారు. సో దగ్గర ఒక 8,000 స్టూడెంట్స్ ఈరోజు ఈ కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నా అంటే పిల్లల్లో ఆ కాంపిటిటివ్ స్పిరిట్ని డెవలప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాము. ఈ స్పోర్ట్స్ ద్వారా పిల్లలు జీవితంలో గెలుపు ఓటమి రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలని, ఆ హోప్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. సో గెలిచినప్పుడు మరి ఆకాశాన్ని అందుకోకుండా, ఓడిపోయినప్పుడు నిరాశపడకుండా ఆ స్ఫూర్తితో, ఆ కాంపిటేటివ్ స్పిరిట్తో మళ్ళీ ప్రయత్నించే విధంగా ఒక కష్టపడే తత్వం, ఒక స్పోర్ట్స్మెన్షిప్. ఈరోజు ఒక స్పోర్ట్స్ పర్సన్ తయారవ్వాలంటే ఎన్నో సంవత్సరాల కృషి ఉంటుంది. ఈరోజు ఒక పివి సింధు ఈరోజు తను గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, అలాగే సిల్వర్ మెడల్ అనేక కాంపిటీషన్స్లో గెలుస్తుంది. సో అది జరిగింది అంటే దాని వెనకాల ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కృషి ఉంది. సో ఏదైనా కానీ కృషితోనే ఏదైనా ఒక గోల్డ్ మెడల్ కానీ ఏదైనా కానీ సాధించడానికి తోడ్పడుతుంది. సో మా స్టూడెంట్స్ అందరికీ కూడా హార్డ్ వర్క్ అండ్ ఆల్సో ఆనెస్టీ, చేసే పనిలో నిజాయితీ ఉండాలి అండ్ హార్డ్ వర్క్ చేయాలి. ఈ 2 విషయాలు మా పిల్లలకి ఈరోజు ఈ స్పోర్ట్స్ డే ద్వారా వాళ్ళకి నేర్చుకుంటారని, అలవర్చుకుంటారని చెప్పేసి ఈరోజు ఈ స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నాము. అండ్ మా ప్రిన్సిపల్స్, మా రీజనల్ ఇన్ఛార్జెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. వీ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్ and with all our principals and our regional in charge, we are organizing the sports day, and definitely through the sports day our children will develop competitive spirit and they will definitely be successful. Success will come after them because they will work hard and they will do it with 100% honesty. Thank you. చాలా సాంప్రదాయంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఆక్స్ఫర్డ్ విజయవాడలో ఒక మంచి విద్యాలయంగా, విద్యా సంస్థగా పేరు తెచ్చుకున్నటువంటి మాట యథార్థం. అలాంటిది 22,000 మంది పిల్లలతో ఇంకా చాలామంది ఉంటారు. కానీ 20 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ అని చెప్పని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి సమాజం కోసం, అలాగే నైతిక విలువలు కలిగినటువంటి పౌరుల్ని తయారు చేసేటటువంటి ప్రాంతం ఏదంటే అది స్కూల్స్ మాత్రమే. మంచి ఉపాధ్యాయులు ఉండి, మంచి యాజమాన్యం ఉండి, పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు, చదువుతో పాటు స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అలవడాలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతో, దానికన్నా 10 రెట్లు స్కూల్స్లో ఉపాధ్యాయులు. పరిగెట్టేదా పక్క ఇచ్చేదాన్ని పరిగెడతారండి. You're a good soldier, choosing your battle. Pick yourself up and dust yourself off and back in the saddle.